Hi, Buddy. Bye. Bye. Dear Roja, thanks for. See you soon. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత మా ఇండియా ట్రిప్కి ముహూర్తం ఖాయమైందనమాట. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు ప్యారిస్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. టెర్మినల్ 2C చెక్ ఇన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో ఆబ్వియస్లీ ప్రతి ఎన్ఆర్ఐకి కూడా ఇండియా వెళ్ళడం అంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఒక ఎన్ఆర్ఐకి మాత్రమే అర్థమవుతుంది ఆ ఫీలింగ్. లాస్ట్ ఇయర్ మనం కొన్ని కంట్రీస్ ట్రిప్కి వెళ్ళడం, ఒలింపిక్స్కి వెళ్ళడం, అసలు ఇండియా వెళ్ళడానికి కుదరలేదన్నమాట కొన్ని రీజన్స్ వల్ల. 2 సంవత్సరాల తర్వాత ఇదిగోండి ఈరోజు ప్రయాణం. శనివారం ఈవేళ. కానీ నిజంగా దురదృష్టకరం ఏంటంటే మొన్న గురువారం రోజు మన ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అసలు చాలా చాలా బాధపడ్డామండి. అది చూసి నిజంగా ఆ ఫ్యామిలీస్ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది, చాలా బాధేసింది. సో విషయం ఏంటంటే ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైటే. ప్యారిస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ టు చెన్నై. సో నా గెస్ కరెక్ట్ అయితే మేము వెళ్ళబోయేది కూడా సేమ్ అదే మోడల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట, బోయింగ్ డ్రీమ్ లైనర్. సో చూద్దాం ఈరోజు చెక్ ఇన్ దగ్గర నుంచి ఇన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. సో మొత్తానికైతే 2 years తర్వాత ఇండియా వెళ్ళడం, పేరెంట్స్ని కలవడం, మన మాతృభూమిని చూడడం అంటే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో లెట్స్ గో, జర్నీని ఎంజాయ్ చేద్దాం. మీరు వీడియోని ఫుల్గా చూడండి. సో ఇవే అనమాట చెక్ ఇన్ బ్యాగ్స్. ఇదిగోండి పెద్ద బ్యాగ్ ఉంది కదా, అది 23 kgs. ఇది మనం కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట. రోజా నువ్వు ఏంటి మరి ఎలా ఫీల్ అవుతున్నావు? సూపర్ ఎక్సైటెడ్. ఇండియా 2 years అయింది మనం వెళ్ళి. 2 years. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తాజ్మహల్కి వెళ్ళాం. ఎక్సైటెడ్ కానీ కొంచెం భయం ఉంది. ట్రామాటిక్ సిచ్యువేషన్ అండి నిజంగా. చాలా ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. సో థింగ్ ఏంటంటే ఫ్లైట్ యాక్సిడెంట్స్ చాలా చాలా రేర్ అండి, చాలా రేర్. కాకపోతే జరిగినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనకి ఆ ట్రామా అనేది ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళే ఎక్కువ ఫ్లైట్లో చనిపోయే వాళ్ళ కంటే. సో మనం ఈ నెగిటివ్ వైపుతో ఏమీ స్టార్ట్ చేయొద్దు. సో వెళ్ళిపోయి ఇదిగోండి చక్కగా మీకు ఎప్పుడు ప్యారిస్ ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు కాబట్టి ప్యారిస్ ఎయిర్పోర్ట్ అంతా కూడా చూపిస్తాం సరదాగా. అలాగే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేద్దాం ఈవేళ. లెట్స్ గో. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాం. ఈజిప్ట్ సిరీస్ ఏంటంటే ఇంకో 3 వీడియోలు ఉన్నాయి. టైం దొరకట్లేదు. ఒక పక్క నుంచి ఆఫీసు, తనకి నాకు ఆఫీసు, వీడియోలు చేయడం లేట్ అయిపోయింది. కానీ ఇంకా ట్రావెల్కి ప్రిపేర్ అవ్వాలి. సో చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయిలేండి. సో ఎడిట్ చేస్తాను ఈజిప్ట్. ఈ ఫ్లైట్లో కూడా ఎడిట్ చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నాం అనమాట. 10 గంటల ఫ్లైట్. సో 3 వీడియోస్ వస్తాయి ఇంకా ఈజిప్ట్వి. సరదాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ చూడండి. ఈ వీడియో ముందు పెట్టేస్తామా? ఈ వీడియో ముందు పెట్టేస్తాం. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు ఎయిర్ ఇండియా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫ్లైట్ చూపిస్తే కొంత ఐడియా వస్తుంది కదా అందరికీ కూడా ఎలా ఉందనేది. సో మేము ఈరోజు ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ ఎయిర్ ఇండియా ప్యారిస్ టు ఢిల్లీ AI 148 అనమాట. దీని యాక్చువల్ టైం చూడండి, మధ్యాహ్నం 12:10కి బయలుదేరాలి. కానీ లేట్ అయ్యి 8:15కి బయలుదేరుతుంది. సో మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఎప్పుడు కొట్టుకు చేస్తున్నారు. సో దానివల్ల ఈ డిలేస్ అనమాట. క్యాన్సిల్. యాక్చువల్గా ఢిల్లీకి 2 ఫ్లైట్స్ ఉన్నాయి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి. నైట్ ఫ్లైట్ వచ్చేసి AI 142, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఆ ఫ్లైట్ ఎక్కుదామని ఎవరైనా వస్తే వాళ్ళకి షాకే అనమాట. మీకు ఢిల్లీలో ప్యారిస్ రావడానికి ఫ్లైట్ లేక 2 days నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారంట. సో ఈ ఫ్లైట్ మేము చెక్ ఇన్ అయినంత వరకు మాకు కొంచెం సస్పెన్సే. అసలు ఈ టికెట్ బుక్ చేసిన దగ్గర నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు పడతానే ఉన్నాయి. సో ఈ ట్విస్ట్ తప్పించుకుని మనం ఎక్కితే అది చాలా హ్యాపీ అనమాట. సో ఏంటంటే ప్యారిస్ ఎయిర్పోర్ట్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. సో మీరు ఎవరైనా ప్యారిస్ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు. ఎందుకంటే సిటీలోకి వెళ్ళడానికి మీకు ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదిగోండి ఇలాంటి టికెట్ మిషన్స్ ఉంటాయి. సో మీరు టికెట్ తీసుకుని చక్కగా తక్కువ డబ్బులతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు అనమాట ప్యారిస్లో. మీకు కనుక తెలియకపోతే ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇక్కడ వాళ్ళు అడిగితే. సో ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళడానికి 13 euros ఖర్చు పెట్టాలి. అంటే 1,300 రూపాయలు మన డబ్బుల్లో. చూడండి యూరో ఆల్ టైమ్ హై రేట్కి రీచ్ అయిందనమాట. €1 $99.45, అంటే ఆల్మోస్ట్ 100 రూపాయలు. సో చూడండి ఇలాగా ఎయిర్పోర్ట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అడుగుతుంది రోజా. వాడు ఎంత ఇస్తాడో చూద్దాం, €1కి ఎన్ని రూపాయలు ఇస్తాడో చూద్దాం. మామూలుగా అయితే మనకి €1కి ప్రజెంట్ 100 రూపాయలు వచ్చినట్టే. ఎంత రోజా? గెస్ట్ చేయండి సరే. 85. షాక్ 69 అంట. 69 అంట అండి. 69 అంట. అంటే €100 ఇచ్చి రూపాయలు అడిగా అనుకోండి, అక్కడ 6900 ఇస్తాడు. అదే మనకు సొంతంగా మనం ఆన్లైన్ ద్వారా పంపుకుంటే మనకి కనీసం ఫీజు పోను 9000 వస్తాయి.
ఓ 900 ఫీజుకి తీసేసిన 9,000 చూడండి. ఎయిర్పోర్ట్లో అసలు కరెన్సీ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ పెట్టుకోకూడదు అసలు. అది కాదు, వాడే చెప్తున్నాడు, మ్యామ్ మీరు అక్కడే వెళ్ళి మార్చుకోండి, మీరు ఇండియన్ లాగే ఉన్నారు కదా, మీరు అక్కడే మార్చుకోండి, ఫస్ట్ టైం వెళ్తున్నారంటే అని ఏదో చెప్తున్నాడు. మా దగ్గర మార్చుకోవద్దు, 30% అంత పోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో మంచోడే బాగానే చెప్పాడు. సో ఎయిర్పోర్ట్లో అయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేయకూడదు. వైజ్ కార్డ్ లాంటి కార్డ్స్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. మీరు అందులో మీ లోకల్ కరెన్సీ లోడ్ చేసుకుని గ్లోబల్గా ఎక్కడికి వెళ్ళినా మీరు యాజ్ అ లోకల్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. సో ఒకవేళ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. చూసారా ఇక్కడ గార్ ట్రైన్ స్టేషన్ అని ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇదిగోండి ఒక లెవెల్ ఇలా కిందకి వెళ్ళామనుకోండి, అరైవల్స్ నుంచి మనకి ట్రైన్ స్టేషన్ ఉంటుంది. ఆ ట్రైన్ పట్టుకుని సిటీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. చెక్ ఇన్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఈరోజు ఫ్లైట్ ఫుల్. ఇందాక చెప్పాను కదా 2 ఢిల్లీ ఫ్లైట్లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో 2 ఫ్లైట్ ప్యాసింజర్స్ని ఒకటే ఫ్లైట్లో పంపుతున్నారు అనమాట. ఫ్లైట్ జర్నీలో మోస్ట్ స్ట్రెస్ఫుల్ పార్ట్ అదిగో ఆ సెక్యూరిటీ చెక్కే. మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్నీ తీసి బయట పెట్టాలి. సో అది అయిపోతే చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడేమో మనం రోజా ఫేవరెట్ స్పాట్కి వచ్చాం, అదే ప్యారిస్ డ్యూటీ ఫ్రీ. ఇంకా లేడీస్కి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట ఈ డ్యూటీ ఫ్రీ చూసేసరికి. సో ఇక్కడ మనం ఏం పర్చేస్ చేసినా ఇంకా ఎక్స్ట్రా వెయిట్లోకి రాదనమాట. సో వాళ్ళు సెపరేట్ బ్యాగ్లో ఇస్తారు కదా, డ్యూటీ ఫ్రీ అని ఉంటుంది దాని మీద. సో ఇంకా వెయిట్ క్యాలిక్యులేట్ చేయరు, దానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఏమీ రేట్లు తక్కువ ఉండవు. ఈ డియోర్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ బ్రాండ్. చూడండి కాస్ట్ ఎంత ఉంటుందో. చూడండి ఒక చిన్న బాటిలే 100 యూరోలు, 140, 100, €1 100. ఇప్పుడు దాన్ని బట్టి చూడండి. మెక్డొనాల్డ్స్లో నుగ్గెట్స్ తిందాం. మందు బాబులకి అయితే ఇంకా పండగే పండగ. అసలు రకరకాల బ్రాండ్లన్నీ ఉంటాయి. ఎప్పుడు చూడని గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి డ్యూటీ ఫ్రీలో. సింపుల్గా చెప్పాలంటే మగవాళ్ళకి మందు, ఆడవాళ్ళకి పెర్ఫ్యూమ్లు, చిన్నపిల్లలకి చాక్లెట్లు అన్నీ దొరుకుతాయి డ్యూటీ ఫ్రీలో. ఎప్పుడైనా మీరు ఇలా విదేశాలు ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీ డ్యూటీ ఫ్రీలో అయితే షాపింగ్ చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే బయటకన్నా తక్కువగా వస్తాయి, ఒక్కొక్కసారి బయటకన్నా ఎక్కువ రేట్లు కూడా ఉండొచ్చు. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో ఎవరికైనా గిఫ్ట్స్ తీసుకోవాలన్నా చాలామంది తీసుకుంటూ ఉంటారు డ్యూటీ ఫ్రీలో. వెయిట్ అడ్వాంటేజ్ అనమాట. సో అది మొత్తానికి ఎయిర్ ఇండియా దయ తెలిసి లేట్ అయినందుకు ఒక్కొక్కరికి €10 కాంపన్సేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ €10 వచ్చి పెట్టుకోవడానికి ఇదిగో మెక్డొనాల్డ్స్కి వచ్చాం. రోజు ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళింది, నేనేమో లగేజ్ చూస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా సరదాగా క్విక్గా టూర్ వేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ బోర్డింగ్ టైం కూడా అయిపోతుంది. బోర్డు చేసి అసలు కొత్త ఫ్లైటో పాత ఫ్లైటో ఇంకా తెలీదు. సో చూద్దాం. ఎంత ఎన్ని రోజు ఇట్లన్నిటికి €22. ఎయిర్పోర్ట్ లోన బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్నాం. మామూలుగా అయితే డబుల్ రేట్లు ఉండాలి, కానీ రేట్లు చూస్తే సేమ్ మనకి బయట ఎలా దొరుకుతాయి అలాగే ఉన్నాయి. ప్యారిస్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 2C చాలా బాగుంటుంది. మొత్తం అన్ని టెర్మినల్స్ కూడా మొత్తం కొత్తగా చేశారనమాట. చూడండి బ్రిటిష్ ఎయిర్వేస్ బోర్డింగ్ క్లోజ్డ్. ఇలా ఇక్కడ మంచి ప్లెయిన్ వ్యూలోంచి విమానాలు చూస్తుంటే భలే ఉంటుంది. అదిగో వ్యూ చక్కగా బాగుంది. ఇప్పుడు మోస్ట్ సస్పెన్స్ ఏంటంటే మాకు అది కొత్త ఫ్లైట్ వస్తుందా పాత ఫ్లైట్ వస్తుందా అని. ఏంటంటే ఎయిర్ ఇండియా విస్తారాన్ని టేక్ ఓవర్ చేసింది కదా, అదే అక్వైర్ చేసుకుంది కదా. సో విస్తారా ఫ్లైట్ వచ్చిందనుకోండి మనకి కొత్త ఫ్లైట్ వస్తుంది, లేదంటే ఆ పాత డ్రీమ్ లైనర్ మోడలే ఉంటుంది. ఓ కంగ్రాచులేషన్స్ రోజా, పాత ఫ్లైటే. చూసాం ఫ్లైట్ కనపడింది. అది జూమ్ చేసాను చూసారా, టాక్ కనిపిస్తుందా, అదే మన ఫ్లైట్. చాలామందికి కామన్గా ఉండే డౌట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా నా టికెట్కి ఒక 23 kgs బ్యాగ్, ఒక 7 kgs హ్యాండ్ లగేజ్ వచ్చింది. ఇదిగోండి ఇది నా 7 kgs హ్యాండ్ లగేజ్. దాంతోపాటు నేను ఇదిగోండి నా ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. 2 ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్, ఛార్జర్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి. దీని బరువు విడిగా 6 kgs ఉంది, కానీ దీన్ని బరువు చూపించమని ఎవరు అడగరు అసలు. దాన్ని మాత్రం బరువు చూశారు, 7 kgs ఉంది, సరిపోయింది. ఇది మన పర్సనల్ డివైజెస్ అనమాట. దీన్ని అయితే వెయిట్ క్యాలిక్యులేట్ చేయరు. సో మీరు ఎప్పుడైనా ఎయిర్ ఇండియాకి వస్తే ఆ డౌట్ ఏం పెట్టుకోకర్లేదు మీరు. బోర్డింగ్ అయితే మొదలైంది. ఇది ఏంటంటే జోన్స్ వైజ్ పంపిస్తారనమాట. సో మేము ముందు వెళ్ళిపోతాం అనమాట. మాది జోన్ బి, అలా జోన్స్ వైజ్ పంపిస్తారనమాట. అందరినీ వచ్చేయమన్నారనుకో టపేలు మన అందరూ ఒకేసారి వచ్చేస్తారు కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా కంట్రోల్ అవుతుంది. మన బోర్డింగ్ పాస్పోర్ట్ చూపించి మనం అలా బోర్డు అయిపోయి అదిగో మన ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి ఇలాంటి ఒక బ్రిడ్జ్ లాంటిది వేస్తారనమాట. డైరెక్ట్గా ఇదిగో ఫ్లైట్ అది దూరంగా ఉంటుంది. మనం ఇలా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా ఈ బ్రిడ్జ్ ఫ్లైట్ డోర్ దగ్గర కనెక్ట్ అవుతుంది. అందులోంచి లోపలికి వెళ్ళాలి.
రాగానే ఒక రకమైన స్మెల్ వచ్చింది. సో మనది స్కూల్లో కూడా లాస్ట్ బెంచే, ఫ్లైట్లో కూడా లాస్ట్ బెంచే. ఫ్లైట్లో ఉన్నాను కదండి, కొంచెం స్లోగా మాట్లాడతాను. కెప్టెన్ అనౌన్స్మెంట్. సో కొన్ని రీజన్స్ వల్ల ఫ్లైట్ డిలే అయింది. వాళ్ళు ఢిల్లీ నుంచి ప్యారిస్ వచ్చే ట్రిప్ కూడా లేట్ అయింది. సో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళేది కూడా లేట్ అవుతుంది. అండ్ వెళ్ళే దారిలో టర్బులెన్స్ ఉండొచ్చు అని కూడా చెప్పారు. టర్బులెన్స్ అంటే బలమైన గాలులు అనమాట. ఫ్లైట్ కొంచెం ఊగుతుంది. అండ్ ఢిల్లీ టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఫలానా టైంకి రీచ్ అవుతామని చెప్పారు. కానీ మీకైతే నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో, ఎయిర్ ఇండియా గురించి అండ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి. కానీ సో వీడియో ఫుల్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మొత్తం ఒక చిన్నపాటి రివ్యూ లాంటిదే అనుకోండి ఇది. నాకైతే చూడండి పక్కన ఎవరు రోజాకైతే ఇది బాగా నచ్చింది. ఏంటంటే సో లాస్ట్ సీట్స్ అనమాట. ఇదిగోండి లాస్ట్ బెంచ్. నాకు లాస్ట్ బెంచ్ అంటే చాలా ఇష్టం. లాస్ట్లో 2 సీట్లు ఉన్నాయి. ఆ పక్కన చూడండి ఖాళీ స్పేస్ అనమాట. ఆ పక్కన విండో బాగుంది, చాలా బాగుంది. సో మాతో పాటు మీరు కూడా ఫ్లైట్ని ఎంజాయ్ చేయండి. సో రోజు నువ్వు నోటీస్ చేసావా, ఫ్లైట్ ప్లాట్ఫామ్ లాగా ఉంది కదా, అంటే మన గేట్ దగ్గర నుంచి ఒక చిన్న వ్యాన్ వచ్చి పుష్ చేస్తుంది దాన్ని. ఎందుకో తెలుసా? బ్యాక్కి వెళ్ళలేదు ఫ్లైట్. ఎగ్జాక్ట్లీ, ఫ్లైట్ దాని అంతటా అది బ్యాక్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా అది అంత ఎఫిషియెంట్ కాదంట. సో ఆ పుష్ బ్యాక్ అంటారు అనమాట. ఆ ప్రాసెస్ని పుష్ బ్యాక్ అంటారు. అది ఎక్కడ వరకు పుష్ బ్యాక్ ఇస్తుంది? ఫ్లైట్ ఈ రన్వే ఉంది కదా, ఇది ప్రజెంట్ రన్వే మీద ఉంది. ఆ రన్వేకి దగ్గరలోకి వచ్చినంత వరకు పుష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. అదిగోండి రన్వే కనిపిస్తుంది చూసారా? టేక్ ఆఫ్కి రెడీ అనే ఒక పొజిషన్ ఉంటుంది. ఆ పొజిషన్ దగ్గర పెట్టుకుని రెడీగా ఉంటారనమాట టేక్ ఆఫ్ అవ్వడానికి. ఎప్పుడైతే ఏటీసీ సిగ్నల్ వస్తుందో అప్పుడు దన్మని పవర్ తీసుకుని టేక్ ఆఫ్ అవుతుంది. సో అప్పటి వరకు జరిగే ఈ ప్రాసెస్ అంతా ట్యాక్సీయింగ్ అంటారనమాట. సో ఎస్పెషల్లీ ఈ టేక్ ఆఫ్లు ల్యాండింగ్ టైంలోనే మనకి ఏమైనా ఇన్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది వేసుకోవాలి. అంటే చిన్న చిన్నవి అయితే పర్లేదు, పెద్దవి అయితే కైలాసమే. సో అది వేరే విషయం, మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు. ఫ్లైట్ ఇన్సిడెంట్స్ అనేవి వెరీ 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 రేర్. సో ఏటీసీ అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. మనకి రోడ్ మీద ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్స్ కోసం సిగ్నల్స్ ఇవన్నీ ఉంటాయో, ఎయిర్లో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొన్ని వందలాది వేలాది ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి కదా బిజీ ఎయిర్పోర్ట్స్లో. సో వాటిన్నిటికి ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. ల్యాండింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, అలాగే ఏ రన్వే మీదకి రావాలి, ఎలా వెళ్ళాలి, కొంచెం సేపు రౌండ్ అబౌట్ అయ్యాలా, వెదర్ ఎలా ఉంది, అన్నీ ఏటీసీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో ఏటీసీకి పైలట్కి కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎయిర్పోర్ట్స్ దగ్గరలో చూడండి, ఒక పెద్ద టవర్లా ఉండి పైన గుండ్రంగా ఉంటుంది. అదే అనమాట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అక్కడ చాలామంది కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా సేఫ్గా ల్యాండ్ అయ్యి సేఫ్గా వస్తున్నామంటే అది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ మన పైలట్స్ చేతిలో మనకి ఆధారపడి ఉంటుంది అనమాట. టేక్ ఆఫ్కి అయితే రెడీగా ఉన్నాం. ఇంకా ట్యాక్సీ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో టేక్ ఆఫ్. రోజా చూడండి ప్రే చేసేస్తుంది టేక్ ఆఫ్ అని. శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. సో టేక్ ఆఫ్ టైంలో మనకి ఎలా ఉంటుంది అనమాట ఫ్లైట్. సో అదిగో మేము లాస్ట్ తోక దగ్గర కూర్చున్నాం. సో తోక దగ్గర మనకి ఇంపాక్ట్ అలా తెలుస్తుంది అనమాట. అలా గాలి కింద గ్రౌండ్ నుంచి అలా విడిపోయి అలా గాల్లోకి వెళ్ళడం అనేది క్లియర్గా తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయితే చాలా స్మూత్గానే అయింది టేక్ ఆఫ్. కానీ ఏంటంటే చాలామందికి ఆ ఫియర్ ఉంటుందండి. యాక్చువల్లీ రోజా కూడా పాపం చాలా భయపడింది. అంటే ఏంటంటే న్యూస్లో కూడా ప్రతి దగ్గర కూడా అదే న్యూస్ ఉంది. నార్మల్గా నాకు అసలు భయమే ఉండదు ఫ్లైట్స్ అన్నా ఏదన్నా. 2 days ముందు అలా జరగడం మైండ్లో అదే వచ్చేసి. సో ఇట్స్ ఓకే, వీఆర్ సేఫ్. ఫ్లైట్ స్టార్ట్ అయ్యి గంట సేపు అయిందండి. 9:30 అయింది ఇప్పుడు. మేము ఇంకా యూరోప్ టైమ్ జోన్లోనే ఉన్నాం. సో నా మాట మీకు కరెక్ట్గానే వినిపిస్తుంది అనుకుంటున్నా. కొంచెం ఉష్ అని సౌండ్ వస్తుంది. This was Sprite. Shall I give you the Pepsi? Yeah, thank you. For the can, we have the zero Pepsi or the zero Pepsi zero. సో అదిగోండి రోజా ఏమో స్ప్రైట్ అడిగితే స్ప్రైట్ లేదు. చాలా డ్రింక్స్ ఉంటాయి, యాపిల్ జ్యూస్, టమాటా జ్యూస్ అంటారా బాబు, ఎవడ తాగుతాడు అది. విస్కీ, వాడ్కా అన్నీ ఉంటాయి. నేనైతే యాపిల్ జ్యూస్ తీసుకున్నా. నేను విస్కీ. రోజా ఏమో పెప్సీ స్ప్రైట్ అడిగింది, అది లేదన్నారు. సో పెప్సీ జీరో తీసుకుందనమాట. సో మన ప్రయాణం స్టార్ట్ అయ్యి 2 గంటలు అయింది. 8:30కి ఎక్కాం. ఇప్పుడు 10:30 దాటింది.
సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ మీల్ అయితే సర్వ్ చేశారనమాట. ఏమున్నది అనేది చూపిస్తాను చూడండి. ఇదేమో వెజ్ తీసుకున్నాను అనమాట. ఇదేమో మేథీ పన్నీరు, ఇదేమో కొంచెం ఏమో బిస్కెట్స్లా ఉన్నాయి, ఇదేమో ఆలు చనా పైనాపిల్ చాట్ అంట. అసలు ఫస్ట్ టైం నేను ఇలాంటి ఐటెం చూడడం, కానీ నేను టేస్ట్ అయితే చేస్తాను ఇది. అండ్ ఇదేమో డెజర్ట్ చూడండి, చాక్లెట్ డెజర్ట్. అండ్ ఇదేమో వాటర్ అనమాట, ఇలాగ ప్లాస్టిక్ ప్యాకింగ్లోనే వాటర్ ఇస్తారు. అండ్ ఇది బటర్ అండ్ ఒక ఇదిగోండి బన్న కూడా ఇచ్చారు. అండ్ రోజా ఏమో సేమ్, అండ్ రోజా ఏమో చికెన్ చెప్పింది. మిగిలిన ఐటమ్స్ అన్నీ సేమే, కాకపోతే హోమ్ స్టైల్ చికెన్ కర్రీ, రైస్, ఆనియన్ పలావ్. సో అదనమాట. మీల్స్ అయితే అయిపోయిందండి, పర్లేదు. నేనైతే యావరేజ్ 2.5 అవుట్ ఆఫ్ 5. రోజా అయితే అసలు తినలేదు. ఒక మెక్డొనాల్డ్స్ ర్యాప్ తెచ్చుకుని అది తినేసింది. నాకు అర్థం కాదండి, అన్ని బెర్రీలు ఉండగా అదేదో రాస్ప్ బెర్రీ, అది కూడా చాక్లెట్లో కలిపి అదేదో ఇచ్చాడు. కానీ ఏదో ఒకటి వేసేద్దాం. మా నాన్న నేను ఏదో భోజనం చేసి అదేదో ఐస్ క్రీమ్ తిని కూర్చుంటే కాఫీయా టీ అని అడిగారు. ఏమీ తీసుకోకపోతే బాగోదని థ్యాంక్ యూ. సో నా పాటికి నేను భోజనం చేసి కూర్చున్నాను, ఐస్ క్రీమ్ తినేసి కాఫీయా టీయా అని అడిగారు వచ్చి. ఏమీ తీసుకోకపోతే బాగోదు కదా, కాఫీ తీసుకున్నాను, తాగుదాం. మొత్తానికైతే యూరోప్ జోన్ వదిలేసి మనం ఇండియా జోన్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంకొక గంటలో మనం ఢిల్లీలో ల్యాండ్ అయిపోతాం. చక్కగా సన్ రైజ్ వచ్చేసింది. ఇదిగోండి ఇప్పుడైతే కాఫీ కూడా ఇచ్చారు, తాగేసాం. ఎర్లీ మార్నింగ్ చాలామంది లెగిసిపోయారు. సో నేను ఫ్లైట్ ఎక్కే ముందు ఇది డొక్కు ఫ్లైట్ అండి అని చెప్పాను మీకు. ఎందుకో చెప్తాను చూడండి. ఇదిగో ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఏమీ పని చేయదు, మన ఎంటర్టైన్మెంట్ మనమే ప్లాన్ చేసుకోవాలన్నమాట. అష్టాచమ్మ, సుడోకు ఇలాంటి గేమ్లు తెచ్చుకొని మనమే ఆడుకోవాలి. ఇదేం పని చేయదు. స్క్రీన్ టచ్ చేయమంటారు, టచ్ చేసిన రెస్పాన్స్ ఉండదు, అది వేరే విషయం. ఈ రిమోట్ పనిచేయదు. అలాగే ఇదిగోండి పగిలిపోయింది. కనీసం సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా అవ్వదన్నమాట. మరీ ముఖ్యంగా ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, పవర్ బ్యాంక్ లేకుండా అసలు రావద్దు, ఓకేనా. నార్మల్గా ఒక మంచి ఫ్లైట్లో అనుకోండి, దీంట్లో మనకి కనిపిస్తుంది మనం ఏ కంట్రీ నుంచి ఎగురుతున్నాం, ఏ లొకేషన్లో ఉన్నాం, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం, ఇంకా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఇందులో ఏమీ పని చేయదు, కనీసం అది కూడా పనిచేయదు అనమాట. సో జస్ట్ ఎక్కామా, కూర్చున్నామా, పడుకున్నామా, దిగామా అన్నట్టు ఉండాలి. ఫుడ్ యావరేజ్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ 0 అదనమాట. కానీ రెస్ట్ రూమ్స్ క్లీన్గానే ఉన్నాయి, స్టాఫ్ కూడా పొలైట్గానే ఉన్నారు, పర్టికులర్గా ఈ ఫ్లైట్లో. సో ఒక ఇంపార్టెంట్ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా B787-8 అంటే ఇది ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ అనమాట. మొన్న ఏదైతే ఘోర ప్రమాదం జరిగిందో సేమ్ ఇదే మోడల్ ఎయిర్ క్రాఫ్ట్కి జరిగింది. ముఖ్యంగా నేను షాక్ అయిన విషయం ఏంటంటే, మొన్న కూలిపోయిన ఫ్లైట్ 2 రోజుల క్రితం సేమ్ ఇదే రూట్లో, అంటే ప్యారిస్ నుంచి ఢిల్లీకి సర్వీస్ చేసిందనమాట. ఆ నెక్స్ట్ రోజు కాదు, ఆ 2 days తర్వాత అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేటప్పుడు ఆ ఘోర ప్రమాదం అయితే జరిగింది. అంటే చూడండి, అది క్రాష్ అవ్వకుండా ఉండుంటే మళ్ళీ అదే ఫ్లైట్ ప్యారిస్కి వచ్చినేమో. నేను దాని లాస్ట్ 7 days టైం టేబుల్ చూశాను. సో చూస్తే అది టోక్యో వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, ప్యారిస్ వచ్చింది, తర్వాత లండన్ వెళ్ళేటప్పుడు దానికి ఘోర ప్రమాదం జరిగింది. చాలా దురదృష్టకరం. అంటే ఆ ఫ్లైట్ క్రాష్ అయిందనే కాదు, నార్మల్ సర్వీస్ విషయం తీసుకుంటే ఈ డిస్ప్లేలు పనిచేయవు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, సినిమా చూడడానికి ఉండదు, కనీసం ఛార్జింగ్ పోర్టులు కూడా పనిచేయని ఫ్లైట్లు ఎక్కడ ఉంటాయండి. ఆర్టీసీ బస్సులోనే పనిచేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, పీక్ సీజన్లో మీరు కనుక తీసుకున్నారనుకోండి, టాప్ ఎయిర్లైన్స్ అంటే ఖటారు, ఎమిరేట్స్, ఎతిహాద్ వీటికి €1000 అప్ అండ్ డౌన్ టికెట్ ఉంటే ఎయిర్ ఇండియా కూడా అదే రేటు పెడతాడు, కానీ సర్వీస్ మాత్రం డొక్కు. వీళ్ళు కొత్త ఫ్లైట్లు ఆర్డర్ చేశారు, అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆల్రెడీ కొన్ని కొత్త ఫ్లైట్స్ ఉన్నాయి, విస్తారాన్ని ఎక్వైర్ చేశారు కదా, ఆ ఫ్లైట్స్ అసలు ప్రైమ్ లొకేషన్స్కి తిప్పాలి. డొక్కు ఫ్లైట్లు ఇంకెంతకాలం అండి, దశాబ్దం పైనుంచి ఇలా నడిపి. సో చాలామంది ఫారినర్స్ కూడా ఎయిర్ ఇండియా ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కగానే ఫ్లైట్ చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ అదే కదా, అంటే ఈ ఎయిర్లైన్ ఇలాగే ఉంటుందేమో, ఇండియన్స్ ఇలాగే ఉంటారని మా ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్గా పడుతుంది అనమాట. సో కొన్ని ప్రైమ్ లొకేషన్స్కి, ప్యారిస్ అని, మిలాను, ఆమ్స్టర్డాము, లండన్, అమెరికా ఇలాంటి ప్లేస్కి కనీసం కొత్త ఫ్లైట్లు వేసారనుకోండి చాలా ప్లస్ అవుతుంది. ఫ్లైట్ డొక్కుగా ఉందనే కాదండి, అసలు సర్వీస్ కూడా. మేమైతే May 1st టికెట్ బుక్ చేసాం, June 14 ట్రావెల్ డేట్. ఈ 40 days గ్యాప్లో ఒక 4-5 సార్లు అనమాట మీ ఫ్లైట్ టైం మారింది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మొత్తం చాలా డిస్టర్బెన్స్ అనమాట. మొత్తం ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక డే లూజ్ అయింది వీళ్ళు చేసిన షెడ్యూల్ చేంజ్ వల్ల. చాలా బ్యాడ్.
అండ్ ఎయిర్ ఇండియా సర్వీస్లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. టాటా టేక్ ఓవర్ చేసింది, మారుతుంది అనుకున్నాం కానీ ప్రస్తుతం అయితే అసలు ఏ చేంజ్ కనిపించట్లేదు. అసలు ఎయిర్ ఇండియా ఈ సెక్యూరిటీ కన్సర్న్ మాత్రం చాలా తీవ్రంగా తీసుకోవాలి, మెయింటెనెన్స్ విషయం. సో అది ఎలా జరిగిందో ఏంటో తెలియదు కానీ అది అయితే మాత్రం ఎయిర్ ఇండియా ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మేమైతే టికెట్ బుక్ చేస్తాం కాబట్టి ఇంకా తప్పదు, కానీ ఫ్యూచర్లో మేమైతే ఎయిర్ ఇండియా చేయదలుచుకోలేదు. వాళ్ళు కొత్త ఫ్లైట్స్ అప్గ్రేడ్ చేసే వరకు కూడా. ఇంకొకటి ఏంటంటే మేము ఈ ఫ్లైట్ బుక్ చేసే టైంకి ఎతిహాద్ ఎయిర్లైన్ కూడా ఒక సిమిలర్ రేట్ పాయింట్లోనే ఉంది. కానీ మేమేం చేసామంటే ఎయిర్ ఇండియాని ఎంకరేజ్ చేయాలి, మన ఎకానమీని సపోర్ట్ చేసుకోవాలంటే మన ప్రోడక్ట్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు ఎయిర్ ఇండియాకి కొంచెం ఎలైండ్గా ఉంటాను అనమాట. సో ఇవన్నీ తెలిసినా కూడా సర్వీస్ బాగోదు. నాకైతే అంత ఫ్లైట్లో సినిమా చూడకపోయినా నాకు పర్లేదు. సో ఆ విధంగా నేను ఎయిర్ ఇండియాని అయితే సపోర్ట్ చేస్తాను. కానీ ఎంత మెయింటెనెన్స్ ఫ్లాస్ ఉన్నాయి, ఇలా ఫ్లైట్కి ఇదైందంటే నిజంగా డెఫినెట్గా మేమైతే నెక్స్ట్ వేరే ఆల్టర్నేట్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాం అనమాట. మేమే కాదు, చాలామంది ఇదే ఒపీనియన్తో ఉన్నారు. సో అసలు అందరూ కొంచెం టెన్సెడ్గా ఉన్నారు. కొంచెం రఫ్గా దిగుతుందనమాట. ప్రిపేరింగ్ టు ల్యాండ్. హైట్ తగ్గించినప్పుడు కొంచెం బాగా మూమెంట్స్ బాగా తెలుస్తున్నాయి. ఎస్పెషల్లీ మాకు ఇంకా బాగా తెలుస్తుంది. టైల్ దగ్గర కూర్చున్నాం, ఒక లాస్ట్ సీట్ కదా. ప్రపంచంలోనే అత్యంత గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరం ఢిల్లీ. ఢిల్లీలో అడుగుపెట్టబోతున్నాం 2 సంవత్సరాల తర్వాత. కంగారు దిగడానికి అసలు వెంటనే ఇంకా లెగెత్తుగా వెళ్ళిపోవాలి. ఇంకా బాయ్. ఎందుకంటే మనమే లాస్ట్ దిగుతున్నాం అనమాట. ఇదిగో ఫ్లైట్లో ఇది లాస్ట్ పార్టిషన్. ఇదిగో మొత్తం ఇదిగో మనం తోక దగ్గర కూర్చున్నాం కదా. ఎక్కినప్పుడు మనకేంటంటే అంత క్లియర్గా చూపించే ఛాన్స్ దొరకలేదు. ఇది ఒక హాఫ్, అదొక హాఫ్. ఇదిగో బాగా ముందరేమో బిజినెస్ క్లాస్ ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఎయిర్ ఇండియాలో బిజినెస్ క్లాస్ అంటే పెద్ద బిజినెస్ క్లాస్లో ఏమి ఉండదులేండి. అది ఆ లోపల ఉంది కదా, అది బిజినెస్ క్లాస్ అనమాట. మొత్తానికైతే ఇదిగోండి భారతదేశంలో అడుగుపెట్టాం. వెల్కమ్ టు ఇండియా రోజా. మొత్తానికైతే సేఫ్గా ఇండియా వచ్చేసాం. ఢిల్లీ 10 గంటల ప్రయాణం. ఇదిగో మనం వచ్చిన ఫ్లైట్ ఇదిగోండి, ఇదే అనమాట. మనల్ని జాగ్రత్తగా తీసుకొచ్చిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ మోడల్. అది కదా, ఇదిగోండి ఇదేమో ఇంజన్ పార్క్, అదిగోండి. సో వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఫారిన్ కంట్రీ నుంచి వచ్చాం కాబట్టి మనం ఫస్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడ మన పాస్పోర్ట్, వీసా అవన్నీ చెక్ చేసి మనకి స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత మాకు ఢిల్లీ నుంచి చెన్నై ఫ్లైట్ ఉంది, ఒక 5 గంటల వెయిటింగ్ ఇక్కడ. సో ఏంటంటే మొత్తం ప్లాన్ అంతా డిజర్ప్ట్ అయిపోయింది కదా ఈ డిలే వల్ల. ఒరిజినల్గా అయితే మేము చెన్నై మార్నింగ్ 9కి వెళ్ళాలి, ఇప్పుడు ఈవినింగ్ 8కి వెళ్తున్నాం. చూడండి ఎంత టైం లాస్ అయిందో. సో లెట్స్ గో. లగేజ్ తీసేసుకున్నాం. సో ఇది ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ లేదనమాట. సెల్ఫ్ చెక్-ఇన్ చేసి మనం మళ్ళీ చెన్నై ఫ్లైట్కి వేసుకోవాలి లగేజ్. ఎయిర్ ఇండియా నిజంగా చాలా రిలీఫ్ ఇచ్చింది ఒక మ్యాటర్లో. ఏంటంటే మా కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకా సాయంత్రం 4:30కి ఒరిజినల్గా, అంటే డిజరప్ట్ అయిపోయింది కదా ఫ్లైట్. సో ఇక్కడికి రాగానే ఏదైనా ఎర్లీ ఫ్లైట్ ఉందా అని అడిగితే ఇదిగోండి మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి టికెట్ ఇచ్చారు. సో చెన్నై మేము అనుకున్న దానికంటే ఎర్లీగా వెళ్ళిపోతున్నాం అనమాట. 5 లోపే వెళ్ళిపోతున్నాం. నార్మల్గా అయితే ఈవినింగ్ 8కి వెళ్ళాలి. మనకి ఇప్పుడు ఒక 4 గంటల వరకు టైం సేవ్ అయింది. నిజంగా చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి వెంటనే కొత్త బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు. చాలా హెల్ప్ అయింది ఇది. సో అక్కడికి వెళ్ళి మనం సెక్యూరిటీ చెక్ పాస్ అయ్యి గేట్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇంకా ఢిల్లీలో అయితే అసలు సెక్యూరిటీ చెక్ మామూలుగా లేదు. నేను ఎంత ఘోరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఫస్ట్ ల్యాప్టాప్స్ అండ్ మెయిన్ ఎలక్ట్రానిక్స్ అన్ని బయట పెట్టాను. ప్రతి వైరు, ప్రతి మైకు, అసలు ఇదిగో ఇంక్లూడింగ్ ఇయర్ ఫోన్స్తో సహా బయటకు తీయించారు. అసలు ఢిల్లీ సెక్యూరిటీ చెక్లోకి వస్తే మాత్రం మీరు ప్రిపేర్డ్గా రండి. అస్సలు
అసలు క్షమించట్లేదు. అంటే మనకి సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కువ కదా, సో తప్పులేదు, మన సేఫ్టీ కోసం ఇదంతా. పక్క దేశాలు మరి అంత అందమైన దేశాలు ఉన్నాయి మనకి, మీకు తెలుసు కదా, మనకి పక్కనున్న దేశాల వల్ల మనకి చాలా థ్రెట్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రాన్స్లో అయితే ఇంతలా మనకి ఇది చేయించరు అసలు, జస్ట్ ఒక ల్యాప్టాప్ మెయిన్ పవర్ బ్యాంక్ తీసి పెడితే చాలు, మిగిలినవి ఏమీ అడగరు. కానీ ఇక్కడ ప్రతి వైరు తీయాలన్నమాట బయటికి, మనకి థ్రెట్స్ ఎక్కువ కదా అందుకు. సో అదనమాట, సక్సెస్ఫుల్గా సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని మన 50వ నెంబర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం చెన్నై ఫ్లైట్కి. అది ఒక పైన ఎన్కామ్ లాంజ్ అని ఉంది కదా, లాంజ్ యాక్సెస్ కార్డు ఉంటే చక్కగా అక్కడ రిఫ్రెష్ అవ్వచ్చు. అది కూడా ఎక్కువ టైం ఉంటే, మనకు ఇప్పుడు అంత బ్రేక్ టైం లేదు లక్కీగా. సో డైరెక్ట్గా మనం ఇంకా ఫేస్ వాష్ చేసుకుని డైరెక్ట్గా గేట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 ఏరియా, బాగుంది ఎక్స్టీరియర్ అంతా. ఇదిగోండి మేమేమో గేట్ నెంబర్ 50కి వెళ్తున్నాం అనమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాత్రం బాగుంటుందండి, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా మంచి పేరు ఉంది ఢిల్లీ ఎయిర్పోర్ట్కి. ఎలాగైనా నేషనల్ క్యాపిటల్ సిటీ కదా, మరి ఆ మాత్రం ఉండాలి మెయింటెనెన్స్. ఎయిర్పోర్ట్ అనేది ఏంటంటే ఎవరైనా విదేశీయులు వచ్చారనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఎయిర్పోర్ట్ చూడగానే ఒక అంచనా వేయచ్చు ఆ దేశం ఎలా ఉంటుంది అనేది. కాబట్టి ఎయిర్పోర్ట్ని మంచిగా మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా సరే. చూసారు కదా, అసలు చాలా దూరం ఉంది నడక. అసలు రాత్రంతా ఫ్లైట్లో కూర్చున్నాం, కాళ్ళు పట్టేసినాయి కదా మొత్తం. ఇప్పుడు మంచి మార్నింగ్ వాక్ అయింది అనమాట, బాగుంది. గేట్ నెంబర్ 50 దగ్గర ఉన్నాం ఇప్పుడు. చెన్నై ఫ్లైట్కి అయితే బోర్డింగ్ అయిపోయింది. సో ఇదిగోండి ఎంత దూరం నడాలన్నమాట ఫ్లైట్ లోపలికి వెళ్ళడానికి. అదిగో విస్తారా. సో విస్తారా ఏంటంటే కొత్త ఫ్లీట్ అనమాట. రీసెంట్గా విస్తారా అనేది ఎయిర్ ఇండియాతో మెర్జ్ అయిపోయింది కాబట్టి సో కొన్ని కొత్త ఫ్లైట్స్ వచ్చినాయి ఎయిర్ ఇండియాకి. सभी अतिथियों का स्वागत। श्वेता पांडे, मेरा नाम भानु है और मैं आपका कैबिन सुपरवाइजर हूँ। पायलट फीमेल में क्रू इंग्लिश और हिंदी इसके ऊपर 4 खिड़कियाँ। సో చెన్నైకి టేక్ ఆఫ్ అనమాట, ఒక 2.5 గంటలు ప్రయాణం ఢిల్లీ నుంచి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ఫ్లైట్ వచ్చేసి A320 అనమాట, ఎయిర్ బస్. ఇది ఫ్రెంచ్ కంపెనీ. మనం ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చింది బోయింగ్ డ్రీమ్ లైనర్, అదేమో అమెరికన్ కంపెనీ అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎయిర్ బస్కి అయితే మంచి డిమాండ్ ఉంది. అంటే ఎయిర్ బస్ ఫ్లైట్స్కి అసలు కంప్లైంట్స్ రావడం చాలా రేర్ అనమాట. ఈ మధ్యన వచ్చిన ఫాల్ట్స్ అన్నీ కూడా బోయింగ్లోనే వస్తున్నాయి. చిన్న ఫ్లైట్లో కూడా మీల్ సర్వ్ చేశారు, నేనేమో వెజ్ తీసుకున్నాను అనమాట. వెజ్ మీల్, స్నాక్ అండ్ పెరుగు, వాటర్ బాటిల్, ఇదిగోండి ఇదేమో కట్లరీ అండ్ ఒక చిన్న బన్, ఇదనమాట మీల్. చెన్నై వచ్చేసాం. లగేజ్ చాలా స్పీడ్గా వచ్చింది లగేజ్. సో వచ్చేసాం ఫైనల్లీ చెన్నై సేఫ్గా. బాగానే జరిగింది ఈ ఫ్లైట్ అంతా, చూసారు కదా. మన ఎయిర్ బస్ కొత్త ఫ్లైట్ బాగుంది. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత పేరెంట్స్ని మీట్ అవుతున్నాను నేను. అండ్ రోజా ఏమో 2 ఏళ్ళ తర్వాత అత్తమామల్ని మీట్ అవుతుంది. చూద్దాం. పాపం చెన్నై వరకు వచ్చారు మా కోసం. పాపం మా అమ్మగారు అయితే బాగా బెంగ పెట్టుకుంటారు నేను లేనని. చూద్దాం ఎమోషనల్ అవుతారా కంట్రోల్లో ఉంటారా చూద్దాం. అసలు ఇక్కడే ఉన్నట్టున్నారు రోజా. ఎగ్జిట్ 8 అని. ఏం నాకు కనపడదా? చిన్న అమ్మా ఓకే బాగానే వచ్చారు చెన్నై. రోజా నీకంట ఫ్లవర్స్. కామ్ డౌన్. అయ్యో పాప మామయ్య గారు కూడా 2 years అయింది. మన రథసారథి చిన్న ఇదిగో లగేజ్ సర్దుతున్నాడు చిన్న. హాయ్ రోజా.
చలో తిరుపతి, సీతాపతి చలో తిరుపతి.